ఐపీఎల్లో ఇవాళ 50వ మ్యాచ్ రాజస్థాన్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఇంతవరకు ఒకే ఒక మ్యాచ్ ఓడి సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ అప్రతిహతంగా సాగిపోతుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో విజయం సాధించి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్లు ధనాదన్ గెలిచి ఒక్కసారి చతికిలబడింది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. మరి ముందుకెళ్తుందా, తిరిగి రేసులోకి వస్తుందా లేదా అనేది చూడాలి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది. ఇంతవరకు ఈ 2 జట్ల మధ్య 18 మ్యాచ్లు జరిగాయి. రాజస్థాన్, హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడాయి. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ ఈ ముగ్గురి మీద విపరీతంగా ఆధారపడి ఉంది. వారు అవుట్ అయిపోతే మొత్తం తేలిపోతుంది. దీంతో అన్ని జట్లు ఈ 3 వికెట్లపైనే ఫోకస్ పెట్టి ముందు వారిని లేపేస్తున్నారు. గత 2 మ్యాచ్ల్లో టాప్ ఆర్డర్ ముగ్గురు త్వరగా అవుట్ అయ్యారు. అప్పుడు మొత్తం భారం మిడిల్ ఆర్డర్పై పడి ఒత్తిడిలో అవుట్ అయిపోయి మ్యాచ్లు పోగొట్టుకున్నారు. మరోవైపు బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు బలంగానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. వారు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి శక్తిని పొదుపుగా వాడుతున్నారు. అందరూ కలిసి జట్టును ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్తున్నారు. బౌలర్లు తేలిపోతుంటే బ్యాట్స్మెన్ నిలబెడుతున్నారు. బ్యాట్స్మెన్ ముందుగా అవుట్ అయి లో స్కోర్ చేస్తే తర్వాత బౌలర్లు వికెట్ తీసి మ్యాచ్లను నిలబెడుతున్నారు. అందుకే 16 పాయింట్లతో టేబుల్లో టాప్గా ఉన్నారు. మరి 2 జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. స్టేడియం నుంచి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ కోలాహలాన్ని, మ్యాచ్కి సంబంధించినటువంటి ప్రెడిక్షన్స్ని తెలియజేయడానికి. రాణా, ఈరోజు కూడా ఒక హోరాహోరీ మ్యాచ్ జరగబోతూ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ స్టేడియం దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? డెఫినెట్లీ ఇప్పటికే 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. ఇవాళ ఖచ్చితంగా ఆర్ఆర్ని కొట్టాలనే ఉద్దేశంతో కూడా అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఫ్యాన్స్ మనం చూస్తున్నాం. బ్యారికేడ్స్ అంతా ఎక్కడ చూసినా క్యూ లైన్లో కూడా మొత్తం ఫ్యాన్సే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు 5:30 నుంచి 6:30, 7 గంటల మధ్య ఎక్కువగా ఫ్యాన్స్ ఈ యొక్క క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు. కానీ ఇవాళ 3 గంటల నుంచి అందరూ కూడా స్టేడియం లోపలికే వెళ్ళిపోయిన నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉండే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఫ్యాన్స్ యొక్క క్రికెటర్ల యొక్క ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ కూడా చూడాలనే ఉద్దేశంతో కూడా ముందుగానే వారు వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. సో మనం విజువల్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ఇంకా అభిమానులు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళతో ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో కూడా ఎస్ఆర్హెచ్ టీం ఉంది. ఎందుకంటే దాంతోపాటు క్లాస్ని ఇవాళ ఎలా ఆడతారు, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 250+ కొట్టగలుగుతారనేది కూడా మొదటి నుంచి కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టీం మీద చాలా నమ్మకంతో ఉన్నారు. దాని తగ్గట్టుగానే 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత చాలా బలంగా కూడా ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్లో కంపల్సరీ గెలవాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. సో మొత్తం అంతా ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ చూసాం మనం, మొత్తం ఆర్సీబీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎక్కువ కనపడ్డారు. కానీ ఇవాళ మాత్రం ఎక్కడ చూసినా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్యాన్సే ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందరూ టీషర్ట్స్ వీళ్ళందరూ కూడా వేసుకొని వచ్చారు. సో అందరూ ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నటువంటి, కాకపోతే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమైందంటే చాలామంది స్మార్ట్ వాచ్లు తీసుకొని వచ్చారు. స్మార్ట్ వాచ్లు అలో ఉన్నా కానీ లోపల ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వారిని అలౌ చేయలేదు. కాకపోతే ఇక్కడ కాస్త గందరగోళ వాతావరణం ఉంటే కాసేపు ఇందాక ఒక వాగ్వాదం అనేది చేశారు. ఏంటంటే ఇవాళ ఎంత కొట్టే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్? అఫ్కోర్స్ 250 అబోనే పోతుందండి. వెళ్ళాలనే కోరుకుంటున్నాం. సన్ రైజర్స్ ఇవాళ ఖచ్చితంగా విన్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్లా 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది కదా, అప్పుడు 2 బిగ్ టీమ్ మీద. Yes, we'll get back stronger. This time cup will be ours. We are aiming for the cup. We will silence the crowd. Note the name, Sunrisers Hyderabad. ఏంటి బ్యాటింగ్లో మంచిగా ఆడితే బౌలింగ్ కొంచెం ఫెయిల్ అవుతున్నారు ఈ మధ్య. ఎట్లా ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? బౌలింగ్ ఫెయిలియర్ అని మీరు అనుకుంటున్నారన్నా, కానీ నటరాజన్ లాస్ట్ టైం నటరాజన్ 19th ఓవర్ మేడిన్ ఇంకా 3 వికెట్స్ తీశాడు. ఈసారి కూడా తీస్తాడనే నమ్మకంతోనే ఆడుతున్నాం. ఎవ్రీ డే ఇస్ నాట్ అవర్ డే, బట్ షూర్ వన్ టైం ఈసారి మళ్ళీ కప్ కొడుతున్నాం అనే నమ్మకంతోనే వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోస్టర్ చూడొచ్చు. చక్రి, కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కాటేరమ్మ కొడుకెళ్ళి పంపిందంటూ క్లాస్ అన్ని
మర్కంని ఇది 2 ఫోటోలు పెట్టి ఇది అభిమాని ఇట్లా వచ్చాడు. ఏంటి వీళ్ళిద్దరికి అంత బీభత్సమైన ఫ్యాన్ లాగా ఉన్నావు? క్లాస్ అని పెద్ద ఫ్యాన్. అవునా? ఏంటి ఎట్లా జరుగుతుంది అనుకుంటా? క్లాస్ గట్టిగా ఆడతాడు అనుకుంటున్నాను. క్లాస్ ఆడతాడా? సో ఎందుకంటే క్లాస్ బ్యాటింగ్ ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి చూసే కొందరికి వాళ్ళు 3 మ్యాచ్లు విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే గతంలో డేవిడ్ వార్నర్కి హైదరాబాద్లో ఆడేటప్పుడు ఈ రకమైనటువంటి ఫ్యాన్స్ ఎక్కువగా కనపడేవాళ్ళు. ఇప్పుడు క్లాస్ అనికి మర్క్రమ్కి ఎక్కువైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంకా ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా వరకు కూడా సమయం ఉంది. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటికీ చాలా ముందుగానే వారు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆన్లైన్లో టికెట్లు ఎక్కడ దొరకలేదు, అన్నీ పోయి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వచ్చేవారు. ఇంకా బ్లాక్ దందా పెద్ద ఎత్తున జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వారు కొంతమంది ఎంప్లాయీస్ బయట వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల ద్వారా కూడా బ్లాక్లో అమ్మించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో కూడా చాలా మందిని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 25 మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఎవరైతే బై మిస్టేక్లో కొన్ని బ్లూటూత్లు కానీ లేకపోతే పెన్స్ కానీ బ్యాగులు కానీ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, వాళ్ళకి సపరేట్గా ఫ్రీగా కౌంటర్ పెట్టాల్సింది పోయి కౌంటర్ పెట్టకుండా ఇక ఎవరైతే కొంతమందికి యాక్షన్ ద్వారా ఒక కౌంటర్స్ ఇచ్చేశారు. ఒక్కొక్క కౌంటర్లో ఒక చిన్న వస్తువు పెట్టాలంటే 200 రూపాయలు అక్కడ వాళ్ళు వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, కానీ ఈసారి ఇట్లా జరగడం జరిగింది. ఎటు చూసినా పెద్ద దోపిడీనే కనపడుతుంది. లోపలైతే అధిక రేట్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక టికెట్లు కొనుక్కొని వస్తారు, ఆనంద వినోదాన్ని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుని వస్తే టికెట్తో పాటు ఈ బాధుడు, లోపల బాధుడు, దాంతోపాటు సెక్యూరిటీ బాధుడు. లోపల ఎవరు ఎంజాయ్ చేద్దామంటే వాళ్ళు అక్కడ నిలబడినీరు, పక్కకు జరుగు అంటారు. వచ్చేదే ఎంజాయ్మెంట్ కోసం, కానీ వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తారని లాస్ట్ మ్యాచ్ ఈ సౌత్ స్టైల్లో వారు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే సెక్యూరిటీగా ఉన్నటువంటి వారు ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు. అభిమానుల మధ్య కొంచెం సున్నితంగా చెప్పాల్సింది పోయి వాళ్ళు కటువుగా చెప్పడం వల్ల వాళ్ళు చాలా వరకు హట్ అవుతున్నారు. డబ్బులు పెట్టేది మేము, ఎంజాయ్ చేయడానికి వచ్చేది మేము, వీరు మధ్యలో సెక్యూరిటీ పేరు ఇక్కడ చెక్ చేస్తున్నారు, లోపల వెళ్ళినా కూడా అక్కడ కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారంటూ కూడా వారు తమ అభిప్రాయం చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు మేము బ్లాక్లో కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నాము, ఆన్లైన్లో చాలా కష్టంతో మేము టికెట్లు కొంటే ఈ రకమైన అనుభవాన్ని మేము చూస్తున్నాం. దాంతోపాటు చిన్న వస్తువు కూడా లోపలికి వెళ్ళినా ఆల్రెడీ నిషేధిత వస్తువులు మేము ఎక్కడా తీసుకెళ్ళట్లేదు, అలో ఉన్నటువంటి వస్తువులు తీసుకెళ్ళినా లోపల మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేసి కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఈ వెండర్స్ ఎక్కువగా అధిక రేట్లతో అమ్ముతున్నారనేసి కూడా వారు చెప్తున్నారు. కాకపోతే ఇవాళ మ్యాచ్ చూడడానికి మాత్రం అభిమానులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి ఇవాళ ఎట్లా జరుగుతుంది, ఎవరికి గెలుస్తారని ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చక్రి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.